సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల చెంతకు చేర్చడానికి ఇందిరమ్మ ఇల్లే పట్టణ ప్రగతి యాత్రలు చేపట్టాలని ప్రభుత్వ శాసనసభ్యులు జాట్యోత్ రామచంద్ర నాయక్ అన్నారు. డోర్నకల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. ఈ మండలంలో 3000 మంది లబ్ధిదారులకు గాను 27 కోట్లు రైతు రుణమాఫీ జరిగింది. 3000 మంది రైతులకు గాను 27 కోట్లు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా రైతు భరోసా 7222 మందికి దాదాపు 8,52,00,000 రైతు భరోసా కింద మరి 3 సార్లు ఇచ్చినాం. రైతు బీమా చనిపోయిన మంది 20 మంది రైతులకు గాను ₹1 కోటి రైతు బీమా ఇచ్చినాం. అదేవిధంగా విత్తన పంపిణీ కోసం 7.5 లక్షల రూపాయల విత్తనాలు పంపిణీ చేసినాం. అదేవిధంగా పంట నష్టం గత సంవత్సరంలో అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు దాదాపు 93,939 మంది రైతులకు గాను మరి దాదాపు 93 లక్షలు పంట నష్టపోయిన రైతులకు ఇచ్చినాం. అదేవిధంగా బోనస్ రైతు బోనస్ కూడా దాదాపుగా 1.5 కోటి దాకా ఇచ్చినాం. మిత్రులారా, ఇంకొక పథకం కళ్యాణ్ లక్ష్మి, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. గతంలో గత నాయకుడు ఏం చేసేదంటే ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లు తీసుకుపోయినా కళ్యాణ్ లక్ష్మి సంతకాల కోసం పోతే మీరు పిచ్చిరెడ్డితో కలవాలని చెప్పేటప్పుడు. అవునా కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ అయితే నా రావద్దని